సార్ నమస్తే సార్. సార్ మీ పేరు, ఏం చేస్తుంటారు? నా పేరు డాక్టర్ ఎస్ అబ్దుల్ ఖాదర్ అండి. నేను కర్నూలు సిలోజుబిలీ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ యొక్క రిటైర్డ్ ప్రిన్సిపల్ అండి. నేను అవునండి, ప్రస్తుతం గుంటూరులో ఉంటున్నామండి నేను. ఓకే, ఇప్పుడు ప్రజెంట్ చూద్దాం సార్. విద్యా వ్యవస్థలో సమూల మార్పులు తీసుకొస్తానంటున్న నారా లోకేష్ వ్యాఖ్యలు కానీ లేదంటే కనుక నారా లోకేష్ గారు చేస్తున్న సంస్కరణలు కానీ విద్యార్థులకు ఎలాంటి ఉపయోగం కలిగే అవకాశం ఉందంటారు? ఇందులో మనం చెప్పుకోవాలంటే వీళ్ళు చాలా దూరదృష్టితో ఆలోచించి మన రాష్ట్రం యొక్క మరియు మన దేశం యొక్క దీర్ఘకాలిక అవసరాలు, అంతర్జాతీయంగా వస్తున్నటువంటి మార్పులు, ఈ మార్పులకు అనుగుణముగా మన భారతీయ యువతను ఏ విధంగా మనం టెక్నికల్గా వీళ్ళను పైకి తీసుకురావాలి అనే గొప్ప ఆలోచనతో వీళ్ళు చాలా దూరదృష్టితో పోతున్నారండి. ఇవి ముఖ్యంగా ఇప్పుడు ఈ కళాశాలల్లో వీళ్ళు ఏం చేస్తున్నారంటే విద్యార్థుల్లో నైపుణ్యాన్ని పెంపొందింపచేసేందుకు గాను స్కిల్ డెవలప్మెంట్ కోర్సులే ప్రవేశపెట్టారు. ఈ స్కిల్ డెవలప్మెంట్ కోర్సులు అనేటువంటివి అవి చాలా విప్లవాత్మకమైన మార్పులు అండి. ఎందువల్లనంటే కేవలం ఇంజనీరింగ్ కాలేజీలోనే స్కిల్ ఉంటుంది అనేటువంటిది ఒక భ్రమ. ఇప్పుడు సాధారణ డిగ్రీ కాలేజీలో కూడా ఈ BA, BCom, BSc చదివే వాళ్ళు కూడా ఈ స్కిల్ డెవలప్మెంట్ కోర్సుల ద్వారా జాబ్ స్కిల్స్ని, బిజినెస్ స్కిల్స్ని ఇవన్నీ కూడా ఇంప్రూవ్ చేసుకొని వాళ్ళు ఈ ఇంజనీరింగ్ విద్యార్థులతో పాటుగా క్యాంపస్ సెలక్షన్స్లో విప్రో, ఇన్ఫోసిస్, TCS ఇలాంటి ఉద్యోగాలకు వీళ్ళు సెలెక్ట్ అవుతున్నారండి. కాబట్టి సాధారణ డిగ్రీ కాలేజ్ విద్యార్థులు కూడా ఈ విధంగా బ్రహ్మాండమైనటువంటి ఈ యొక్క కంపెనీలకు సెలెక్ట్ అయ్యి వాళ్ళు ఉపాధి పొందుతూ ఉండడము, వేలాది మంది సెలెక్ట్ అవుతున్నారు. ప్రతి సంవత్సరము ఈ క్యాంపస్ ప్లేస్మెంట్స్లో సాధారణ డిగ్రీ కాలేజెస్ నుండి ఈ స్కిల్ డెవలప్మెంట్ ద్వారా శిక్షణ పొందిన వాళ్ళు సెలెక్ట్ అవుతున్నారు. ఇది ఈ నారా లోకేష్ గారి యొక్క బ్రెయిన్ చైల్డ్, చంద్రబాబు నాయుడు గారి యొక్క అద్భుతమైన ప్రణాళికలు అండి. అంటే ఇక్కడ ఇదే విషయం సార్, ఇప్పుడు ఇదే విషయం మీద చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసి 53 రోజుల పాటు జైల్లో పెట్టారు. స్కిల్ డెవలప్మెంట్ అనేది పెద్ద స్కాము, అది స్కీము కాదనేది అప్పటి ప్రభుత్వమైన జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వమైన వాదన. మీరు గవర్నమెంట్ కాలేజ్ స్టూడెంట్సే ఇప్పుడు విప్రో లాంటి సంస్థల్లో జాబులు జాయిన్ అయ్యారు అనేది, ఈ స్కిల్ డెవలప్మెంట్ వల్ల జాబులు సాధించారు వాళ్ళు అనేది మీరు చెప్తుంది. యాజ్ ఏ ప్రిన్సిపల్గా మీ అనుభవం మీరు చెప్తున్నారు. మరి వాళ్ళ వాదనకి మీ వాదనకి చాలా తేడా ఉంది. అసలు ఏది కరెక్ట్ అనుకోవాలంటారు? అంటే నేను పనిచేసినటువంటి కళాశాలలో సాక్షిగా అక్కడ నేను చూసినటువంటి ఎక్స్పీరియన్స్ ద్వారా చెప్తున్నాను. ఈ స్కిల్ డెవలప్మెంట్ కోర్సుల ద్వారా ఏం చేస్తారంటే ప్రతి కళాశాలకు ప్రత్యేకమైన ల్యాబ్లు వాళ్ళు ఏర్పాటు చేశారు, ప్రత్యేకమైన సుశిక్షితులైన టెక్నీషియన్స్ని ఏర్పాటు చేశారు. అత్యున్నత సంస్థల నుండి జాబ్ స్కిల్స్ బ్రహ్మాండంగా ఉండేటువంటి స్టాఫ్ని వాళ్ళు అపాయింట్ చేయడం ద్వారా ఆ స్టాఫ్ వచ్చి వాళ్ళు షార్ట్ టర్మ్లో అద్భుతమైనటువంటి నైపుణ్యాలను పిల్లలకు బోధించడము, ఆ విధంగా పిల్లలు ఈ యొక్క ఇంటర్వ్యూలకు అటెండ్ అయ్యి వాళ్ళు ఉద్యోగాలు సంపాదించే విధంగా తయారు చేయడం జరిగింది. దీని ఫలితంగా నా దృష్టిలో నేను చూడంగానే ప్రతి కళాశాల నుండి ఎంతోమంది సెలెక్ట్ అయ్యారండి. అంటే రాష్ట్రం మొత్తం మీద నా అంచనాలు లక్షలాది మంది పిల్లలు అన్ని డిగ్రీ కాలేజీ నుంచి దాదాపు 200 ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు, 7 కళాశాలలు ఉన్నాయి. ఈ కళాశాలల నుంచి ఈ యొక్క స్కిల్ డెవలప్మెంట్ ద్వారా, అలాగే జవహర్ నాలెడ్జ్ సెంటర్స్ అని ఉన్నాయి. ఈ జవహర్ నాలెడ్జ్ సెంటర్స్ ద్వారా శిక్షణ పొందినటువంటి విద్యార్థులు లక్షలాది మంది ఉద్యోగాలకు సెలెక్ట్ కావడం జరిగింది. ఇది వాస్తవము. సరే, ఇప్పుడు ఇంకో విషయం కూడా తీసుకుందాం సార్. ప్రస్తుత ప్రభుత్వం అమలు చేస్తున్న నిర్ణయాలు అంటే ఇంటర్మీడియట్ విద్యార్థులకు కూడా మధ్యాహ్న భోజన పథకం అమలు చేయటం కానీ, అలాగే వాళ్ళ బుక్స్, యూనిఫామ్స్ కూడా గవర్నమెంటే సప్లై చేసే విధంగా చేయటం కానీ అసలు ఎలా చూడొచ్చంటారు? గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు విద్యా వ్యవస్థను సమూలంగా మార్పు చేశాం మేము అని చెప్పి వాళ్ళు చెబుతున్నారు. మరి ఇప్పుడున్న ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు ఎలా అనిపించింది? మీరు గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి మీరు గమనించిన తేడాలు ఏమున్నాయి అనుకోవచ్చు అంటారు? అంటే ఒక విషయం ఇక్కడ గమనించాలండి. ఇప్పుడు ఈ విద్యా వ్యవస్థలో వస్తున్న మార్పులు, ప్రపంచవ్యాప్తంగా వస్తున్నటువంటి ఉపాధి అవకాశాలు, వీటిని సద్వినియోగం చేసుకునేందుకు గాను ప్రజల్లో చైతన్యం వస్తుంది. ఫలితంగా పల్లె నుంచి వాడ నుంచి పిల్లల్ని చదివించాలి అనే వాళ్ళు పల్లెల నుంచి కూడా పిల్లలను కాలేజీలకు పంపిస్తున్నారు. అత్యంత బీద ప్రజానీకం కాలేజీ పంపిస్తున్నారు. మరి అటువంటి బీద పిల్లలకు మధ్యాహ్న భోజన పథకం అవసరం అండి. అది డిగ్రీ కానివ్వండి, ఇంటర్ కానివ్వండి, మధ్యాహ్న భోజన పథకం చాలా అవసరం. ఇది పిల్లలకు సపోర్ట్ ఇస్తుంది. దీనివల్ల వాళ్ళు చదువుకుని తప్పనిసరిగా పైకి రాగలరు. అంతేకాకుండా వాళ్ళకి ఇప్పుడు మంచి హై క్వాలిటీ బియ్యం ఇస్తామని చెప్తున్నారు, సన్న బియ్యం. దీనివల్ల ఏమవుతుందంటే నాణ్యత గలటువంటి బియ్యం వల్ల పిల్లలకు మంచి ఉత్సాహము. ఇందులో కాలేజీలకు పోయి పిల్లలండి వాళ్ళకి ముతుక బియ్యం అంటే ఏం తింటారు ఈ రోజుల్లో చెప్పండి. కాబట్టి వాళ్ళకి ఇది సపోర్టివ్గా ఉంటుంది. మరొక విషయం చెప్పాలంటే ఇలాంటివి నేను గతంలో ఒకసారి
హిందూపూర్ మన ఎన్టీ రామారావు గారు స్థాపించిన ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్కి 3 సంవత్సరాలు ప్రిన్సిపల్గా పనిచేశానండి. అక్కడ ఆ పిల్లలంతా కూడా కర్ణాటక బార్డర్స్ వచ్చేవాళ్ళు అమ్మాయిలు అన్నమాట. వాళ్ళు పొద్దున ఫస్ట్ బస్ ఎక్కి వచ్చేవాళ్ళు, పరగడుపుతో వచ్చేవాళ్ళు అనమాట. పరగడుపుతో వచ్చి వాళ్ళు సాయంత్రం వరకు ఉండాలంటే చాలా ఇబ్బంది పడేవాళ్ళు అనమాట. ఆ ఇబ్బందిని చూసి నేను స్పందించి ఏం చేశానంటే, మేమే స్టాఫే మేము కాంట్రిబ్యూట్ చేసుకొని ప్రయోగాత్మకంగా మేము 2011లో మధ్యాహ్న భోజన పథకం మేము ప్రారంభించామండి. అక్కడ దీనివల్ల పిల్లలకు గొప్ప ప్రయోజనం కలిగింది. స్టడీ అవర్స్కి సపోర్ట్ లభింది. దీని ఫలితంగా బాగా చదువుకున్నారు. ఆ తర్వాత ఈ జేకేసీ ట్రైనింగ్ వల్ల చాలామంది బీద పిల్లలు, చాలామంది బీద అమ్మాయిలు ఆ తర్వాత పీజీ కోర్సులకు పోవడం జరిగింది. అలాగే క్యాంపస్ ప్లేస్మెంట్స్లో వాళ్ళు మంచి మంచి కంపెనీలకు సెలెక్ట్ కావడం జరిగింది. ఈ విధంగా గ్రామీణ ప్రాంతంలోని అమ్మాయిలకు అది ఒక గొప్ప మార్పు సాధనముగా పనిచేసిందండి. ఇది నా అనుభవం అండి. సరే, మరి ఓవరాల్ గా చూసుకుంటే విద్యా వ్యవస్థని ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వం సమూలంగా సర్వనాశనం చేస్తుందనేది ప్రతిపక్ష నేత అయిన జగన్మోహన్ రెడ్డి, అంటే ప్రతిపక్ష నేత అనుకోవాలండి ప్రజెంట్, ఆయన వాదన మరి అసలు ఎలా చూడాలంటారు? నిజంగానే సమూలంగా సర్వనాశనం చేస్తుందంటారా? అంటే ఇప్పుడు ప్రతి వ్యవస్థలో ప్రతి నిత్యము మార్పులు జరుగుతూ ఉంటాయండి. కాబట్టి ఇప్పుడు గత బ్యాట్స్మెన్ 50 పరుగులు చేస్తే తర్వాత వచ్చిన బ్యాట్స్మెన్ ఏం చేస్తాడు? నేను 100 పరుగులు చేయాలనుకుంటాడు. కాబట్టి గతం కంటే కూడా ఇంకా మార్పులు చేర్పులు చేసి ఇంకా ఉన్నత వ్యవస్థను ఇంకా మనం మార్పులు చేయాలి, మంచి ఫలితాలు సాధించాలని ఎవరికైనా ఉంటుంది. కాబట్టి ఈ మార్పులను, జరుగుతున్న మార్పులను మనము ఆహ్వానించాలండి. వీటి వల్ల సత్ఫలితాలు ఉంటాయి, సత్ఫలితాలు తప్పనిసరిగా ఉంటాయి. పిల్లల మీద బర్డెన్ పెరిగిపోతుంది. స్కిల్ డెవలప్మెంట్ అంటూ ఉన్న ఎడ్యుకేషన్ సిస్టాన్ని నాశనం చేస్తుంది కూటమి ప్రభుత్వం అనేది ప్రధానంగా వస్తున్న ఆరోపణ. అలాగే చూస్తే కనుక ఫీజు రీఎంబర్స్మెంట్ కానీ ఇలాంటివన్నీ సకాలంలో విడుదల చేయకుండా విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకుంటున్నారు అనేది వైసీపీ పార్టీ వాళ్ళ ఆరోపణ. దాన్ని ఎలా చూడాలంటారు మరి? అంటే అఫ్కోర్స్ ఎవరి అభిప్రాయాలు వాళ్ళకు ఉంటాయి. కాకపోతే ఏమంటే ఒక విషయం మనం గమనించాలి. విభజన తర్వాత మన రాష్ట్రం అప్పుల్లో పోయింది. అప్పులు ఏ రాష్ట్రం లేని అప్పులు మనకు ఉన్నాయి. అయితే అప్పులతో మనం జీవించాలి. మళ్ళీ రాష్ట్ర బడ్జెట్లో ఎక్కువ శాతం మన అప్పుల యొక్క వడ్డీలుగా సరిపోయినప్పుడు ఇంకా సంక్షేమ పథకాలు ఎక్కడ వస్తున్నాయి చెప్పండి? అన్నిటిని న్యాయం చేయాలంటే అది ఎవరికైనా ఇబ్బందికరమే. అయితే వీటిని విద్యావంతులు, సహృదయులు, చైతన్యవంతులు అర్థం చేసుకుని ప్రభుత్వానికి సహకరించడం చాలా ముఖ్యము. ఎందువల్లంటే ఇప్పుడు ఈ అనేక ప్రాజెక్టులు చేపడుతున్నారు. వాటికి నిధులు ఎక్కడి నుంచి రావాలో చెప్పండి? ఇప్పుడు పోలవరం లాంటివి అవి అది పూర్తి అయితే రాష్ట్రం సుభిక్షం అవుతుంది. రాయలసీమకు అది నీటి సమస్య శాశ్వతంగా పరిష్కారం అవుతుంది. కాబట్టి దీర్ఘకాలిక ప్రయోజనాల కోసం స్వల్పకాలికంగా మనం అర్థం చేసుకోవాలి, సహకరించాలి సహృదయంతో. అదండి. సార్, థ్యాంక్ యూ.